ఇప్పటిదాకా ఏ దేశం మీద ముందుగా మనం దాడి చేసినట్టు భారతదేశ చరిత్రలో లేదు. ఇప్పుడు భారతదేశం చేతులు ముడుచుకొని కూర్చోదు. వాళ్ల గుండెల్లో భయం పుట్టించడానికి ఇదే మంచి అవకాశం. ఇది నవభారతం. ఈ భారతం ఇళ్లలోకి చొరబడుతుంది, చంపుతుంది కూడా. భారత్ మాతాకి జై. పాకిస్తాన్తో యుద్ధం వస్తే మన సైనికులు ఎంత వీరోచితంగా పోరాడతారో తెలియచేసే రియల్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని వచ్చిన టాప్ 5 బెస్ట్ తెలుగు వార్ సినిమాలు చూద్దాం. ప్రతి భారతీయుడు చూడాల్సిన సినిమాలు ఇవి. మన లిస్ట్ లో ఉన్న ఫస్ట్ మూవీ సర్జికల్ స్ట్రైక్ ని బేస్ చేసుకుని వచ్చిన సినిమా. ప్లాట్ ఏంటంటే 2016లో ఉరి అనే ఊర్లో ఉన్న బేస్ క్యాంప్ లో రెస్ట్ తీసుకుంటున్న కొంతమంది ఆర్మీ జవాన్లపై పాకిస్తాన్ టెర్రరిస్టులు అటాక్ చేయడంతో అక్కడున్న వీర జవాన్లు అమరులవుతారు. దీనికి ప్రతీకారంగా భారత్ సర్జికల్ స్ట్రైక్ ని విధించి పాకిస్తాన్కి దడ పుట్టేలా చేసింది. అసలు ఈ సర్జికల్ స్ట్రైక్ అనేది ఏంటి అనేది URI అనే సినిమాలో చాలా క్లుప్తంగా మనకి అర్థమయ్యేలా చూపించారు. ఇది G5లో తెలుగులో అందుబాటులో ఉంది. యూట్యూబ్లో హిందీలో ఫ్రీగా అందుబాటులో ఉంది. ఇంకా చూడకపోతే వెంటనే చూసేయండి. మన లిస్ట్లో ఉన్న సెకండ్ మూవీ 1971లో భారత్ పాకిస్తాన్కి మధ్య జరిగిన యుద్ధానికి ముందు సముద్ర గర్భంలో జరిగిన ఒక యథార్థ యుద్ధ కథ. ప్లాట్ ఏంటంటే తూర్పు పాకిస్తాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకుని భారత్ మీద పగ తీర్చుకోవాలి అని పాక్ ఒక పథకం వేస్తుంది. భారత్ బ్రహ్మాస్త్రం INS విక్రాంత్ను అటాక్ చేయాలి అనుకుని అది కుదరక ఏదైనా ఓడరేవు పైన అటాక్ చేయాలి అని పాకిస్తాన్ PNS గాజీ సబ్మైరన్ ని భారత్ జలాల్లోకి పంపుతుంది. ఇది భారత్ జలాంతర్గాముల కంటే చాలా శక్తివంతమైంది. దీన్ని భారత నేవీ సైనికులు ఎలా ఎదుర్కొని మట్టు కల్పించారు అనేది తెలియాలంటే గాజీ అనే సినిమా చూడాలి. ఇది ప్రైమ్ వీడియోలో తెలుగులో అందుబాటులో ఉంది. ఇంతవరకు మనం భూమి మీద యుద్ధాల గురించి చాలా సినిమాలు చూసి ఉంటాము, కానీ సముద్రం పైన నేవీ చేసే యుద్ధాన్ని చాలా బాగా ఈ సినిమాలో చూపించారు. ఇంకా చూడకపోతే వెంటనే చూసేయండి. ఫ్రెండ్స్, మీకు మంచి మంచి సినిమాలు అందివ్వడం కోసం మేము పడుతున్న కష్టాన్ని గుర్తించి ఒకే ఒక్క లైక్ కొట్టి మాకు సపోర్ట్ చేయండి. ఇవి మన దేశభక్తిని పెంచే సినిమాలో కాదో జై హింద్ అని కామెంట్ చేయండి. మన లిస్ట్లో ఉన్న థర్డ్ మూవీ 26/11 రియల్ హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ. ప్లాట్ ఏంటంటే ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి చిన్నతనం నుంచి ఆర్మీలో చేరాలి అని కలలు కనే కృష్ణన్ తన తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా ఎంతో కష్టపడి ఆర్మీలో చేరతాడు. తన చిన్ననాటి ఫ్రెండ్ ఈశాని పెళ్లి చేసుకుంటాడు. ఇల్లు కుటుంబం కంటే దేశమే ఎక్కువ అనుకునే కృష్ణన్ భార్యతో ఎక్కువ సమయం గడపలేకపోవడంతో వాళ్ళ విడాకుల వరకు వెళ్తారు. తాజ్ హోటల్పై పాకిస్తాన్ టెర్రరిస్టులు అటాక్ చేశారని తెలిసి 51 NSG టీంతో ముంబైకి వెళ్లి తాజ్ హోటల్లో ఉన్న టెర్రరిస్టులను ఎలా చంపుతాడు, సామాన్యులను కాపాడి తాను ఎలా వీరమరణం పొందుతాడు అనేది తెలియాలంటే మేజర్ అనే సినిమా చూడాలి. ఇది నెట్ఫ్లిక్స్లో తెలుగులో అందుబాటులో ఉంది. ఇంకా చూడకపోతే వెంటనే చూసేయండి. మన లిస్ట్లో ఉన్న ఫోర్త్ మూవీ వీరమరణం పొందిన ఆర్మీ ఆఫీసర్ ముకుంద్ వరదరాజన్ కథ. ప్లాట్ ఏంటంటే వరదరాజన్ కాలేజ్ డేస్ లో లవ్ చేసి ఆర్మీలో చేరి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటాడు. నెక్స్ట్ తీవ్రవాదులను మట్టుపెట్టే బెటాలియన్ 44 RR టీంలో చేరి పాకిస్తాన్ టెర్రరిస్టులను వెంటాడి వేటాడి చంపుతుంటాడు. ఒక పెద్ద టెర్రరిస్ట్ అటాక్ ని ఆపే క్రమంలో తన తోటి సైనికులను కాపాడి టెర్రరిస్టులను అంతం చేసి వీరమరణం పొందుతాడు. లవ్ కమ్ ఎమోషన్ తో మనల్ని స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు ఫుల్ ఎంగేజ్ గా ఉంచే ఈ అమరాన్ సినిమా ఇంకా చూడకపోతే వెంటనే చూసేయండి. ఇది తెలుగులో నెట్ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. మన లిస్ట్ లో ఉన్న చివరి మూవీ పాకిస్తాన్ తో యుద్ధానికి రెడీ అవుతున్న టైంలో రీసెంట్ గా మనందరం బాగా వింటున్న పేరు LOC. దీని గురించి క్లుప్తంగా చెప్పిన సినిమా ఇది. ప్లాట్ ఏంటంటే పాకిస్తాన్తో యుద్ధం వస్తే సైనికులు ఎన్ని పనుల్లో ఉన్నా ఎక్కడ ఉన్నా కార్గిల్కి వచ్చి దేశం కోసం ఎంత వీరోచితంగా పోరాడి ప్రాణాలకు కూడా లెక్క చేయకుండా శత్రు సైనికులను చంపి భారతదేశం తల ఎత్తుకొని నిలబడేలా చేసిన కొంతమంది పరమవీర చక్ర బిరుదు పొందిన వీర సైనికుల కథ, వారి కుటుంబాలు గర్వపడే కథ. యుద్ధం వస్తే బార్డర్లో పరిస్థితులు ఎలా ఉంటాయి, దేశభక్తిని గుండె నిండా నింపుకొని ఉన్న సైనికుల పోరాటాలు LOC కార్గిల్ సినిమాలో కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఈ సినిమా హిందీలో యూట్యూబ్లో ఫ్రీగా అందుబాటులో ఉంది. ప్రజెంట్ మనం పక్కాగా చూడాల్సిన సినిమా ఇది. ఐ హోప్ ఈ తెలుగు ఆర్మీ వార్ మూవీస్ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి ఆర్మీ అమరవీరుల సినిమాలు అని భావిస్తే మీకు దేశభక్తి ఉంటే జై హింద్ అని కామెంట్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.